కరెంట్ ప్లగ్ పెట్టాలి మరి రిమోట్ ఉంది, రిమోట్ కూడా వస్తాయి దాని చేసుకుంటారని పెట్టేసి అక్కడ డిస్టెన్స్ అదే ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన నేరేడు జిల్లాలో 14వ వార్డులో జరిగిన ఈ హెల్త్ క్యాంప్కి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందుండి ఒక వారం నుంచి ఫాలోఅప్ చేస్తూ గెస్ట్గా వచ్చిన ముందు మన తనీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లు ప్రతి ఒక్కరికి, మన మాధవరెడ్డి గారికి, మణికంఠ గారికి, ప్రియాంక మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన నుంచి, సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక వాలంటీర్లుగా వచ్చిన కార్యకర్తలకి, జనసేన నాయకులకి, వివిధ పట్టణాల నుంచి వచ్చిన వివిధ జనసేన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నదానికి ముఖ్య కారణమైన నాకు దేవుళ్ళతో సమానమైన నా 14వ వార్డు ఓటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరిచ్చిన విజయమే ఇది, మీరిచ్చే విజయం ఇవ్వబట్టే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ విజయము ఏముంది, ఇందాక చాలామంది అన్నారు ఇక్కడ పార్టీ లేదు కదా అది అన్నారు. కానీ దానికి ఒకటే రీజన్, ఈ విజయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు పంపించిన మనిషి అన్నగారు. ఆ వార్డులో ఏ సమస్య ఉన్నా, అది ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నా మనం ప్రత్యేక చొరవ తీసుకుందాం, ఆ వార్డుని మనం మోడల్ వార్డుగా చేద్దామని సంకల్పంతో ఇంతమందిని పంపించారు ఇక్కడికి. వీరంతా సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చారు. కాబట్టి వారికి ఒకసారి మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీకు తెలుసు, నేను అందరికీ ఇక్కడే ఉండి, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాను. ఏ నమ్మకంతో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, నేను మీతోటే ఉంటాను, మీరు ఫోన్ చేసి ఎత్తుతాను, మీకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉంటాను, ఉద్యోగ సమస్యలకు ఉంటానని ఏ మాట ఇచ్చానో ఆ మాటని నాకు తెలిసి 20 రోజుల్లోనే ఒక ఆరోగ్య సమస్యపై దృష్టి పెట్టాను. కాబట్టి మాటల రూపంలో మాటలు చెప్పి బయటకు పోయే వ్యక్తులం అయితే కాదు. ఎందుకంటే జనసేన పార్టీ, జన సైనికులు, జనసేన నాయకులే ఆ విధంగా ఉంటారు. 20 రోజుల్లోనే మీకు ఆ రిజల్ట్ కనిపించింది అన్నాను. 20 రోజుల్లో ఒక్క ప్రోగ్రామ్తో కంప్లీట్ చేయడం ఇది. మా అన్న అన్నారు ఇందాక, ప్రతి 3 నెలలకి 6 నెలలకి నేనైతే ఫాలోఅప్ చేస్తాను, ఆయిస్టో ఇప్పుడు రెడీగా ఉంటే మా ఓటర్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్న. దీన్ని ఇక్కడితో వదిలేది లేదు, ఖచ్చితంగా మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ హెల్త్ క్యాంపు నెక్స్ట్ ఇంకో క్యాంప్ ఏది, ఉద్యోగులకి, నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం, ఆ విధంగా కూడా మనకి అన్న వాళ్ళకి తెలిసిన కంపెనీస్ అవి ఉన్నాయి, ఆ విధంగా కూడా మనము నెక్స్ట్ ఇంకో క్యాంప్ ఆ విధంగా పెడతాము. అన్ని రకాలుగా ఈ వార్డు అయితే మీరు ఏదైతే మైండ్లో ఉందో అది పెట్టండి. ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనేది కాదు. ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. నరేంద్ర మోడీ గారు సెంట్రల్ నుంచి కూడా నిధులు వచ్చేవి ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు వస్తాయి. మీరు ఏ విధంగా మీకు తెలిసి తెలియక ఓట్ల కోసం అట్లా అంటారు, కానీ నిధులు వచ్చాయి, ఎక్కడికి ఆగవు. అవి క్లియర్గా జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. మనం గట్టిగా ప్రశ్నిస్తాం, పోరాడదాం, వస్తుంటాయి నిధులు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. గత 4 రోజుల నుంచి మనం ఏ కార్యక్రమాలు పనులు చేపిస్తున్నామో దగ్గరుండి చేయించేవాడు మనవాడైతే మీకు ఆ బాధే లేదు. నేను దగ్గరుండి పని చేపిస్తాను. మీకు ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్న నిధులు వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 3 నుంచి 4 కొనసాగించడానికి మన పవన్ కళ్యాణ్ గారు పంపిన వ్యక్తి ఈ వ్యక్తి. కాబట్టి ఈ దృష్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఆయన అక్కడ పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏలో ఒక జాతీయ నాయకులు. రాబోయే రోజుల్లో ఆయన చాలా పెద్ద స్థాయిలో చూస్తాం మనం. అంత పెద్ద స్థాయికి ఇక్కడి నుంచి మీరు ఆహ్వానం పలికినందుకు నాకెంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఆయన ఈ విధంగా పిలిచాం, మనం రెడ్ కార్పెట్ వేసి పిలిచాము. మనకి జనసేన తెలంగాణలో ఉందనడానికి దానికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా దానందరికీ మూల కారణం మీరే. మరొకసారి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సుమారు నిన్న కన్ఫర్మ్ ఒక 2 రోజుల నుంచి సుమారు 400 మంది పైగా చూపించుకున్నారు. స్పెట్స్ ఇస్తారు అనగానే ఎమ్మటే ఇస్తారా అని డౌట్ ఉంది. మా మాధవరెడ్డి గారు ఎమ్మటే కాదు, వితిన్ మినిట్లో ఇచ్చేశారు. అదేవిధంగా టాబ్లెట్స్ ఇస్తారని డౌట్ ఉంది, అది కూడా ఇచ్చారు మా డాక్టర్లు. కాబట్టి ఏ విధంగా మాటలు చెప్పడమే కాదు, చేయటం కూడా చేశాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, డాక్టర్లకి, టీంకి, మీడియా మిత్రులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. కార్యవర్గం మొత్తానికి, అదేవిధంగా రామ్ తాలూరి గారికి, శంకర్ గౌడ్ గారికి,
అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి, మా జిల్లా ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, సెంట్రల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.